ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. శ్రీజ, ఏమైంది? ఎందుకు వదిన ఆ మౌనికి ఇలా మాట్లాడుతుంది? ఏమంటుంది? వింధ్య వదిన మన గురించి తక్కువగా చేసి మాట్లాడమని మౌనికకి చెప్పిందంట. అందుకే తను అలా మాట్లాడిందంట. ఇంకోసారి ఫోన్ చేయొద్దు అంటోంది. మీ పండగ మీరు చేసుకోండి, మాకెందుకు అంటోంది. శ్రీజ, అది తనేదో మూడ్లో ఉండుంటుందిలే. లేదు వదిన, తను చాలా సీరియస్గా చెప్పింది. అసలు వింధ్య వదిన ఫోన్ తనెత్తి ఎందుకు ఇలా బాధ పెడుతూ మాట్లాడింది? అదేం ఉండదులే, నేను మాట్లాడతాను, సరేనా? అత్తయ్య, అది ఏంటమ్మా నా కూతుర్ని అలా బాధ పెట్టడం ఏంటి? అయినా ఆ మౌనిక అలా ఫోన్ మాట్లాడుతుంటే వింధ్య ఏం చేస్తుంది? అలా అనటం కరెక్ట్ కాదు కదా. నువ్విప్పుడే వింధ్యకి ఫోన్ చేసి మాట్లాడమ్మా. అమ్మా వద్దమ్మా, ఫోన్ మౌనిక దగ్గరుంది. ఏది పడితే అది అంటోంది. ఆ మాటలు విన్న నేనే ఇంత బాధపడుతున్నాను. సంధ్య వదిన వింటే చాలా ఫీల్ అవుతుందమ్మా. అసలేం జరిగిందని అలా అంటుంది? ఉండు, నేనే వెళ్ళి వాణిగారితో జరిగిందంతా చెప్పేస్తాను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఈరోజు పండగ కదా, ఎందుకు చెప్పండి? వాళ్ళ ఇంట్లో ఏం డిస్టర్బెన్స్ ఉందో ఏమో. అయినా మౌనిక గురించి మనకి తెలిసిందే కదా, తను కొంచెం తేడా మనిషి. అత్తయ్య, ఈ పండగ అంతా అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. నిజంగా ఆ మాటలన్నీ మౌనికే అందా, లేకపోతే వింధ్య ఏమైనా? అయ్యయ్యో అత్తయ్య, అలాంటిదేం ఉండదు. వింధ్య గురించి మీకు తెలుసు కదా, శ్రీజ నాకెంతో, వింధ్యకు కూడా అంతే. తనకి శ్రీజ అంటే చాలా ఇష్టం. ఆ మౌనిక వింధ్యకి తెలియకుండా ఇలా మాట్లాడుంటుంది. నేను మాట్లాడతాను అత్తయ్య, దయచేసి మీరు ఇదంతా ఏం మనసులో పెట్టుకోవద్దు. శ్రీజ, జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. అయ్యో అదేంటి నువ్వు సారీ చెప్పడం ఏంటో వదినా? ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. ఈ పండుగని మనం హ్యాపీగా చేసుకుందాం. సిస్టర్, హ్యాపీయే కదా? ఎలా ఇచ్చాను? సూపర్గా ఇచ్చావు. అయినా వాళ్ళకి నాకు ఫోన్ చేయాల్సిన పనేంటి? ఆవిడ గారు మాట్లాడొద్దు అంటున్నా వినకుండా ఎవరో ఒకరితో ఫోన్లు చేయిస్తుంది, బుద్ధి లేకుండా. ఆవిడ సొంతంగా విడిగా బతుకమని చేస్తే ఏమైంది? సిస్టర్, నువ్వు ఇదే మాట మీద నిలబడతావు కదా, వెరీ గుడ్. శ్రీజాకి ఇచ్చాను కదా, ఖచ్చితంగా సంధ్య కూడా తగులుతుంది. సో మనం ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టబోతున్నాం. అక్కడ సంధ్య రెడీ చేసింది, ఇక్కడ మనం బతుకమ్మని పేర్చి రెడీ చేశాం. సిస్టర్, ప్రైజ్ తప్పకుండా మనకే వస్తుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ప్రైజ్ అని అంటున్నావేంటి? అదే అత్త, సంధ్య కూడా బతుకమ్మని చేస్తుందంట కదా. ఇక్కడ వింధ్య సిస్టర్ పేర్చింది. పోటీ వీళ్ళిద్దరి మధ్య పడుతుందేమో, ప్రైజ్ ఎవరికి వస్తుందా అని మాట్లాడుకుంటున్నాం. అదేంటమ్మా, ప్రతి సంవత్సరం ఇద్దరు కలిసే చేసేవారు కదా, కానీ ఈసారి మీ ఇద్దరు కాంపిటేటర్స్ అవడం ఏంటి? ఓకేనా మరి? ఓకే కాకపోవడానికి ఇందులో ఏముందత్తా, జస్ట్ పోటీనే కదా. సంధ్యకి వింధ్యకి మధ్య పోటీ ఉండకూడదు, అలా ఎప్పుడూ లేదు. ఏ ఎందుకు ఉండకూడదత్తా? పోటీయే కదా, స్పోర్టివ్గా తీసుకోవాలి. సిస్టర్, నువ్వేమంటావు? అవునత్తయ్య, అయినా
అది నా ఇష్ట ప్రకారమే చేస్తున్నాను. మేం దీన్ని పోటీగా అనుకోవడం లేదు. బతుకమ్మని సంధ్య పేరుస్తుంది, ఇటు నేను పేరుస్తున్నాను. ఈ రోజు నుండి మేము స్నేహితులం కాదు, కాంపిటీటర్స్. ఈ రోజు నుంచి కాదు, ఈ రోజు మాత్రమే అనాలి, సరేనా? సరే. ఎప్పుడు ఒక్క బతుకమ్మగా వెళ్ళే అమ్మవారు ఈసారి మాత్రం 2 బతుకమ్మలుగా వెళుతున్నారు. చూద్దాం ఆ ప్రైజ్ కూడా ఎవరికొస్తుందో. ప్రైజ్ నాకే వస్తుంది. నేను సంధ్యని ఓడిస్తాను. అయినా నాకు దానికి పోలికేంటి? ఛీ! ప్రతి సంవత్సరం నేను చేయడం వల్లే బతుకమ్మ అంత అందంగా వచ్చేది. అలాంటిది ఆ సంధ్య నాకెలా పోటీ రాగలదు? ఛాన్సే లేదు. అబ్బా, ఈ పండగ పేరుతో సంధ్య వింధ్యాల మధ్య డైరెక్ట్గా అసలైన పోటీ మొదలవ్వబోతోంది. ఏంటో ప్రకృతి దైవం అన్నీ నాకు తెగ హెల్ప్ చేస్తున్నారు. ఈ పోటీలో వింధ్య గెలిస్తే ఎవరికి నో ప్రాబ్లం, కానీ సంధ్య గెలిస్తే మాత్రం వింధ్యకి చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. ఆ ప్రభావం సంధ్య మీద గట్టిగా ఉంటుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సంధ్య, బావున్నావా అమ్మా? బాగున్నాను అత్తయ్య. పార్వతి గారు, మీరెలా ఉన్నారు? బాగున్నాం వాణి గారు, మీరు బాగున్నారు కదా? చాలా బాగున్నాను, ఎంతో సంతోషంగా ఉన్నాను. అమ్మ సంధ్య, నీకు చెప్పకుండా మేం బతుకమ్మను పేర్చుకున్నావని నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. మేమే మీకు చెప్పకుండా బతుకమ్మని పేర్చుకున్నాం, మీరేం ఫీల్ అవ్వలేదు కదా? అదేం లేదమ్మా. సంధ్య, ఇప్పుడే విషయాలు తేలిపోవాలి. వాణి గారు ఇక్కడే ఉన్నారు, వింధ్య మౌనిక కూడా ఇక్కడే ఉన్నారు. మౌనిక, నువ్వు ఇందాక శ్రీజతో ఫోన్లో ఏదో మాట్లాడావంట. సంధ్య, వాణి గారి ముందే క్లారిటీ తీసుకుందాం. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా. ముందు బతుకమ్మ ఆడదాం, పదండి. ఒక్క నిమిషం అమ్మా. శ్రీజ, ఏం జరిగింది? అత్తయ్య, ఏం లేదు. శ్రీజ ఫోన్ చేస్తే మౌనిక ఏదో మాట్లాడింది, అదంతా తర్వాత మాట్లాడుకుందాంలేండి. మౌనిక, ఏంటిది? శ్రీజతో ఏం మాట్లాడావు చెప్పు. వాళ్ళని నువ్వేమన్నావు? హట్ చేసేలాగా ఏమన్నా మాట్లాడావా నువ్వు?